గుండెలు బరువెక్కినప్పుడు కన్నీరు కార్చే ఆ బరువును దించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ కన్నీరు కార్చి నీ మనసులో భారం దించుకున్న తర్వాత కూడా ఒక కొత్త మనిషిగా లేచి నిలబడి తిరగాలే కానీ, గడిచిపోయిన గతాన్ని, బాధపెట్టిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ, పూర్తి దుఃఖంలో మునిగిపోతూ, నీ ఆరోగ్యాన్ని నీవే చేతులారా అనారోగ్య పాలు చేసుకుంటున్నావు. మనసుకి పూర్తిగా వశం కాకుండా, నీ మనసులోని భారాన్ని కన్నీటితో తొలగించుకొని, మళ్ళీ నువ్వొక కొత్త మనిషిలా తిరగాలన్నదే నా కోరిక. బాధ పెట్టిన వ్యక్తుల గురించి, నీవు పడ్డ అవమానాల గురించి పదే పదే తలుచుకుంటూ, నీలో నువ్వే కుమిలిపోతూ, కాలాన్ని ఎంత వృధా చేస్తున్నావో ఒక్కసారి నీవే అర్థం చేసుకో బిడ్డా. మనసుకు దాసోహమయ్యి అనుక్షణం బాధపడుతూ, నీ జీవితాన్ని నీవే కష్టపెట్టుకుంటున్నావు. నువ్వు పడే ఆవేదన, నీవు కార్చే కన్నీరు నీకు ఒక మంచి మార్పును తీసుకొస్తుంది అని నువ్వు భావిస్తున్నావా? పరిస్థితులు తీర్పునివ్వదు. అనుక్షణం ఆలోచిస్తూ ఉంటే భారాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప ఏ మాత్రం కష్టాన్ని తీర్చదు. నిరంతరం ఆలోచిస్తుంటే మనశ్శాంతిని కోల్పోతావు. నీవు ఏదైతే నా ముందు ఉంచావో అది నీ సమస్య కాదు. అది నా సమస్య. నీవు పడే దుఃఖం నా మనసును కలవరపెడుతుంది. నన్ను ఎంతగానో బాధకు, వేదనకు గురిచేస్తుంది. ఇంతకాలం కాలం కలిసిరాక నేను చూస్తూ ఉండిపోయాను. అలాగని నిన్ను కష్టాలకు వదిలి పూర్తిగా ఉండలేదు. నీవు తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు, ఆవేశంలో నీవు తీసుకునే నిర్ణయాలను ఆపుతూ, నీ చుట్టూ ఒక కవచంలా ఏర్పాటు చేసుకొని నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. ఇన్ని రోజులకు నువ్వు పడే దుఃఖానికి ఈరోజు ఒక చక్కటి పరిష్కారం దొరకబోతుంది. కాలం కలిసి వస్తుంది. ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తాను. నీ గురువుగా, నీ తండ్రిగా అది నా బాధ్యత. రావలసిన సమయం రానే వచ్చింది. నీకు కావలసింది నీ వద్దకు వచ్చి తీరుతుంది. ఏ దానికి దిగులు పెట్టుకోక, నా బాబా నాకు తోడు ఉండగా ప్రతిదానికి మంచి జరుగుతుంది అన్న ఆత్మవిశ్వాసంతో ఉండు. ఇంతకాలంగా నువ్వు కోరుకున్నది నెరవేరలేదని, ఆలస్యమైందని బాధపడకు. ఆలస్యమైనా కూడా అది మంచి జరగడానికే అవుతుంది. నీ మనసులోని దుఃఖమంతా పటాపంచలు చేస్తుంది. నీవు సంతోషంగా జీవిస్తావు. ఇక నుండి నీ జీవితంలో మంచి రోజులు వస్తూనే ఉంటాయి. సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. విజయం, ఆనందం, సంతోషం అన్నీ నీ జీవితంలోకి తప్పకుండా వచ్చి తీరుతాయి. ఇంతకాలంగా ఎంతో ఎదురు చూశావు. ఇప్పుడు కూడా నమ్మకంతో, శ్రద్ధతో, ఓపికతో ఎదురుచూడు. తప్పకుండా నీకు ఇంకొద్ది రోజులలో మంచి రోజులు, మంచి కాలమే రాబోతున్నది. నీవు కోరుకున్నట్లుగానే నీ జీవితం అద్భుతంగా మారబోతున్నది. నీ జీవితంలో భయము, దిగులు అనేది వదిలిపెట్టు.